సరే ఇందులో మాటలు మాట్లాడుతూ మిగతా హీరో లాగా నేను పిఆర్ చేసుకోవట్లేదు అన్నారు. అవునండి. ఎందుకని అట్లా? అంటే ఇదివరకు చేసుకోవాలని తెలియలేదు, ఇప్పుడు చేసుకోవాలో లేదో అర్థం కావట్లేదు. అంటే నిజంగా పిఆర్ ఇంత చేస్తేనే ఇట్లా అవుతుందని నాకు తెలియదు. ఆర్గానిక్గా జరుగుతుంది అని అనుకున్నాను ఇనీషియల్గా, పలాస తర్వాత నరకోసర అప్పుడు. ఇప్పుడు నాకెందుకు అది ఆర్గానిక్గా కాదు, మనమే ఏం చేసుకుంటాము అనేది ఒక చిన్న ఫీలింగ్. అంటే అది ఓపెన్గా ఉండటం మూలానో ఫ్రాంక్గా ఉండటం మూలానో అది పాసిబుల్ అవ్వట్లేదు నాకు. మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 20,000 మంది ఎంతమంది. మీకండి? ఆవిడికి చాలా మంది ఉంటారు. వద్దా? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 2 లక్షలు ఉంటారు. ఎమ్మ ఉంటుంది దాని పక్కన, ఎమ్మ లేదు కేనే. అబ్బా కాదు సార్, ఇవాళ ఉన్న రోజుల్లో యంగ్స్టర్స్ వాడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళు తెల్లారు లెగిస్తే బతికేది అక్కడే ఉంటున్నాడు. వాడు ఫోన్ పట్టుకుంటే ఈ యాప్ ఇట్లా స్విప్ చేస్తే వేరే యాప్, ఈ 3 యాప్లోనే బతుకుతున్నారు. అక్కడ సగం లైఫ్ అక్కడే ఉంటుంది వాడిది. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఒక్కొక్కరు మిలియన్స్లో ఉంటున్నారు వ్యూస్ కానీ హీరోలు కానీ. మీరు ఎందుకు సోషల్ మీడియాకి దాని దగ్గర దూరంగా ఉన్నారు? దూరంగా లేను, నేను చేసేది ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి, దాంట్లో బతకాలని నేను అనుకోవట్లా, అందుకే నేను పెట్టట్లేదు. ఇప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ రావడం మ్యాటర్ ఆఫ్ 50,000 అండి. 50,000 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే ఫాలోవర్స్ వస్తారు. చాలా మంది అదే చేసేది, మీకు తెలుసు మాకు తెలుసు, అందరికీ తెలిసిందే. అది ఫాలోవర్స్ అన్ని జెన్యూన్ కాదు అందరివి. సో అదంతా నేను చేయాలనుకోవట్లా. ఎంతసేపు ఒక 1 మిలియన్ పోనీ ఫేక్ అనుకోవచ్చు, ఏముంది నేను ఒక 5 లక్షలు 6 లక్షలు ఫాలోవర్స్ పెట్టుకోవచ్చు, లైక్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంతా కొనుక్కోవడమే కదా ఆన్లైన్ లో, షాపింగ్ చేసి కాదు. ఇది అంత కాంట్రవర్సీ తెలుసా? కాంట్రవర్సీ ఏం లేదండి, అందరికీ తెలుసు. నాగవంశీ గారు వచ్చి మేము వ్యూస్ కొనుక్కుంటున్నాం, దిల్ రాజు గారు మేము యూట్యూబ్ వ్యూస్ కొనుక్కుంటున్నాం అన్నారు. కొనుక్కుంటాం, అందరూ కొనుక్కుంటున్నారు, లైకులు కొట్టించుకుంటున్నారు, వ్యూస్ కొనుక్కుంటున్నారు. ఎట్లా అవుతాయండి? లేకపోతే మిలియన్స్ వ్యూస్ అసలు రావు. అదే చెప్తారు, అదే చేస్తారు. అవునా? పర్లేదా? మిగతా వాళ్ళు బాధపడినా పర్లేదా? బాధపడతారు, మేము అదే చేస్తామని చెప్తున్నాను కదా. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, డెఫినెట్ గా ఇంత రీచ్ వచ్చింది, ఇంత ఇది అయింది అనేది కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం శశివర్ధనే ట్రైలర్ మేము ₹1 కూడా స్పెండ్ చేయాలి, అది ట్రెండింగ్ లోకి వచ్చింది. యూట్యూబ్ లో 19 ట్రెండింగ్ లోకి ఉంది, ₹1 కూడా స్పెండ్ చేయాలి. నిజంగా దానికి స్పెండ్ చేసి ఉంటే టాప్ 10 లోకి వచ్చేది. దానికి ఏం స్పెండ్ చేయాలి? 3 lakhs 4 lakhs వ్యూస్ ఉన్నాయి. స్పెండ్ చేసి ఉంటే 1 మిలియన్ వచ్చేది. ఏ ట్రైలర్ అయినా 2-3 రోజుల్లో 1 మిలియన్ పోస్టర్ వేసారు అంటే అది ఖర్చు పెట్టినట్టే, దాంట్లో అసలు వేరే డౌటే లేదు. ఎవరైనా సరే అంత ఈజీ ఏం కాదు. పెద్ద సినిమాలు కూడా సార్, పెద్ద హీరోల సినిమాలు కూడా నేను చెప్పేది కాదు, దిల్ రాజు గారు నాగవంశీ గారు చెప్పారు, ఇంకా నేనే ఉంది చెప్పటం. తమ్మునేల్ చేసి తమ్మునేల్ పెట్టండి. ఇది బాగా పేలేదట్టు. కాంట్రవర్సీ ఏం కాదండి, ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే, అందరికీ అన్ని తెలుసు. అయినా ఓపెన్ గా చెప్పరు, ఎవరు వచ్చి చెప్పేశారు. సార్ ప్రొడ్యూసర్ చెప్పడం వేరు, హీరోలు చెప్పడం వేరు. ఓకే దట్ సార్, మీరేం చెప్తున్నారు? లేదు, ఐ మీన్ నథింగ్. మీరు అడిగిన క్వశ్చన్కి యాక్టర్స్కి నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్కి సంబంధం లేదు అంటున్నా. ఎన్ని మిలియన్స్ ఉన్నా అవి రేపొద్దున అందులో ఎంతమంది టికెట్స్ కింద కన్వర్ట్ అవుతాయో తెలియదు. ఇఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్ మేబీ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ విల్ మ్యాటర్ బికాజ్ మీకు అక్కడ యు ఎర్న్ యువర్ మనీ కాబట్టి. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు చూస్తే లెజెండరీ యాక్టర్స్కి చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు కంపేర్ టు అన్ ఇన్ఫ్లుయెన్సర్ దీస్ డేస్. బట్ దట్ డజంట్ చేంజ్, దట్ డజంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూ ఆఫ్ అన్ యాక్టర్. That is my point. Super.